రీసెంట్గా రేఖాచిత్రం అనే ఒక మలయాళం మూవీ చూసాను. సినిమా మాత్రం చాలా బాగుంది, చాలా డీసెంట్ మూవీ. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఒక వృద్ధుడు ఫేస్బుక్ లైవ్లో 40 years బ్యాక్ తను వేరే వారితో కలిసి చేసిన మర్డర్ గురించి చెబుతూ ఆ బాడీని ఎక్కడ పాతిపెట్టారో అక్కడే చనిపోతాడు. అక్కడి నుండి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలెడతారు. ఒక పోలీస్ ఆఫీసర్ రమ్మీ ఆడడం వల్ల సస్పెన్షన్లో ఉండి ఆయన మళ్ళీ రీజాయిన్ అయ్యి ఈ కేసుని టేకప్ చేస్తాడు. ఇంతకీ అది 40 years బ్యాక్ జరిగిన ఒక మిస్టికల్ మర్డర్. ఎవరు చేశారో, ఎందుకు చేశారో, ఎవరిని మర్డర్ చేశారో అనేది కూడా తెలీదు. నిజంగా చాలా సస్పెన్స్ థ్రిల్లింగ్గా అనిపించింది ఈ మూవీ. డైరెక్టెడ్ బై జాఫిన్ టీ చాకో. ఒక మూవీని చాలా సస్పెన్స్గా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని. కానీ ఇతను చాలా బాగా, చాలా తేలికగా తీసినట్టు అనిపించింది నాకు. ఇక క్యాస్టింగ్ విషయానికి వస్తే, మెయిన్ యాక్టర్ ఆసిఫ్ అలీ. ఈయన యాక్టింగ్ చాలా రియలిస్టిక్గా చేశారు. అలాగే మిగతా యాక్టర్స్, యాక్ట్రెసెస్ కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు, బాగా సూట్ అయ్యారు వాళ్ళ రోల్స్కి. చివరిగా చెప్పాల్సింది ఏంటంటే, మలయాళం మూవీ అంటేనే మైండ్కి రిలీఫ్ ఇచ్చే మూవీస్, చాలా డీసెంట్ మూవీస్. ఈ మూవీ మాత్రం ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ. G5లో అవైలబుల్గా ఉంది, వెళ్ళి చూసేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.